గవర్నమెంట్ అమరావతి అంటుంది, వాళ్ళు ఏమో మామూలుగా అంటారు, మీరేమంటారు? ఏ గవర్నమెంట్ వచ్చినా, అటు వైఎస్ఆర్సీపీ వచ్చినా, ఇటు చంద్రబాబు వచ్చినా, రాజధాని అనేది కృష్ణా జిల్లాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రాజధాని అనే మాట కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ బిల్లు కూడా పాస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అయితే సెంటర్ పాయింట్ విజయవాడ, అమరావతి దగ్గర డెవలప్ అయిన ప్రదేశాన్ని డెవలప్ చేసుకునే కన్నా ఇలాంటి డెవలప్ లేని ప్రదేశాలను మనం డెవలప్ చేసుకుంటే అమరావతి బాగుంటుంది. రేపు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కానీ, ఇప్పుడు కొన్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు కానీ యూనివర్సిటీ ఖర్చు పెట్టందే మనకి ఏ గవర్నమెంట్కి ఖర్చు పెట్టినప్పుడే ఆ లుక్ వస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు గారు అంటారు, మరి అది కళ వచ్చా ఆయనకి నిజం వచ్చే తేదీ కానీ జపాన్ అంటాడు, సింగపూర్ అంటాడు. అవి అంటాం కాదు, అది ఆ రూపం వచ్చినప్పుడు కానీ మనకు అంత టెక్నాలజీ అట్లా. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మంచి ఒక సెక్రటేరియట్ మంచిది, పర్మనెంట్. ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ ఓడిపోవటం కారణం ఏంటంటే అలా ఎలా అని మాటల చేతలు చేశారో తప్ప పర్మనెంట్గా అది చేయలేకపోయారు. ఈతలమైన చేతల్లో జరిగితే ఏది 2040, 40, 36 వరకు కాదు, ముందు ఒక మనకి అనుకున్న ప్రదేశంలో అమరావతిలో రాజధాని అయితే ఏంటంటే నిన్న 2-3 రోజులు బట్టి రైతులను కూడా కొద్దిగా ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే రైతుల దగ్గర మనం భూమికి ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. అంతకుముందు ఏదో వాళ్ళు ఇచ్చారు 33,000 ఎకరాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా అవ్వచ్చు. రీసెంట్గా నిన్న 2 రోజులు బట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం ఇష్టమైనప్పుడు పేదోళ్ళ దగ్గర భూమి తీసుకోవటం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. కానీ అమరావతి అనేది మాత్రం రాజధాని మాత్రం పక్కాగా ఉండాలి. చంద్రబాబు తర్వాత ఎవరు సీఎం అయితే బాగుంటుంది? లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారు? ఎవరైతే బాగుంటుంది ప్రజలకి పాలన? అది కాలం నిర్ణయిస్తుందండి. ఎందుకంటే పలానా వ్యక్తి మన సీఎం అని ఎవరిని చెప్పలేం, వాళ్ళు చేసే వర్క్ బట్టి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ చేసే విధానాలు ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా చేశారనుకోండి, వీళ్ళు రావచ్చు, లేకపోతే ఆపోజిషన్ వాళ్ళు రావచ్చు. అది అంత, ఎందుకంటే అది కరెక్ట్గా మనం ఎవరిని కూడా చెప్పలేం. వీళ్ళు చేసే వర్క్, వీళ్ళు ఏదో 2026 కల్లా కొన్ని చేస్తూ ఉంటున్నారు, 2028 కొన్ని చేస్తూ ఉంటున్నారు. అలా వర్కౌట్ అవుతే దాన్ని బట్టి జనాభా ఓటు ఇస్తారు. గవర్నమెంట్ వచ్చాక బాగానే ఉందండి, పర్లేదు. టీడీపీ పర్లేదు. మావికన్ అంటున్నాడు జగన్, వీళ్ళేమో అమరావతి అంటున్నారు. ఏది బాగుంటది అంటారు? అమరావతి బాగుంటుంది. ఎలా, ఏ కార్నర్ తో చెప్తున్నారు? ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారు అమరావతి. ఇది వచ్చాక చాలా వరకు ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, జోన్స్ కానీ రోడ్స్ కానీ చాలా వరకు ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. బాగుంది అమరావతి, బాగా డెవలప్ అవుతుంది. ఇండియాలో ఎక్కడా లేనంతగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అమరావతిని టీడీపీ వచ్చాక. బిల్డింగ్ కడితే డెవలప్మెంట్ అయిపోద్ది. బిల్డింగ్ అని కాదు, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి కదా. జగన్ చెప్పినట్లుగా మావిగన్ చేస్తే అన్ని కోట్ల బడ్జెట్ కూడా ఖర్చు అవ్వదు కదా. అంతే మేడం. ఇంకా చంద్రబాబు గారి తర్వాత ఎమ్మెల్యే ఆయనే వస్తే బాగుంటుంది. లేదు, పవన్ కళ్యాణ్ రావచ్చు. పవన్ కళ్యాణ్ అని లోకేష్ వస్తే బాగుంటుంది. వాళ్ళే రావాలి. చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత నారా లోకేష్. పవన్ కళ్యాణ్ ఉంది కానీ ఆయనకు ఇప్పుడే వచ్చారు కదా పాలిటిక్స్ కి, అంత తెలుసు ఉండదని నా అభిప్రాయం. అంటే ఫస్ట్ సినిమాలో ఉండేవారు కదా, సో అలాగే తమిళనాడు 9 నెలల్లో సీఎం అయిపోయారు. 9 ఏళ్ళు అయినా డిప్యూటీ సీఎం హోదాలోనే ఉండిపోయారు. ఎందుకు అంత డిఫరెన్స్ అంటారు? ఆ పక్క రాష్ట్రం మనకి ఎంత అండి తెలియదు నాకు. మూవీ ఇండస్ట్రీయే కదా. మూవీ ఇండస్ట్రీ, బట్ ఆయన గురించి అంత తెలియదు. ఈయనకన్నా ఆయనకి క్రేజ్ ఎక్కువ ఉందంట. క్రేజ్ ఎక్కువ ఉంది. ఆయనకి క్రేజ్ ఎక్కువ. థ్యాంక్ యూ.